ఏ రామా రామా, ఇప్పుడెవరు వచ్చారు? ఏవమ్మా డబ్బులు ఎన్ని రోజులు నాగాలి? బయటని గొడవ చేయకండి అమ్మా, లోపలికి రండి. ఈ మర్యాదలకి ఏం తక్కువ లేదమ్మా. డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైంది? వడ్డీ కట్టాలని ఏం ఆలోచన లేదా? మేము కట్టవలసిన వాళ్ళకి కట్టొద్దా? జీతాలు ఇంకా పడలేదమ్మా, 2 రోజులు అయితే మీ వడ్డీ కట్టేస్తాను. బయటని గొడవ చేయకండి అమ్మా, లోపలికి రండి. వస్తాలే గాని ఇక 2 రోజుల్లో డబ్బులు కట్టకపోతే మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు ఊరుకున్నట్టు మాత్రం అప్పుడు ఊరుకోను. ఎవరమ్మా అలా గొడవ చేస్తున్నారు? ఇంకెవరా, అప్పులు వాళ్ళే. మీ నాన్న తాగి తాగి అప్పులన్నీ చేస్తాడు. బయటికి వెళ్ళాలంటే తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. అలా అయితే మనం ఒకప్పుడు పిన్ని వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి చాలా సాయం చేసాం కదమ్మా. ఒకసారి వెళ్ళి అడుగుదామమ్మా. అప్పుడు మన కాడ డబ్బు ఉండేది, అందరూ వచ్చేవారు. ఇప్పుడు మనమే అప్పులైపోయాం, మనకెవరు ఇస్తారు? మనం ఎప్పుడు రోడ్డును పడతామా అని చూస్తున్నారు. అలా కాదమ్మా, ఒకప్పుడు మనం చాలా హెల్ప్ చేసాం కదమ్మా. ఇప్పుడు మనకు కూడా చేస్తారేమో అని. చూడు నాన్న, ఎప్పుడైనా మన బాధలు మనమే పడాలి. అవతల వారు మనకు సాయం చేస్తారేమోనని ఎప్పుడూ ఆశపడకూడదు.